దేశ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా కలిసి పనిచేయడం పైన టీడీపీ బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపుతో ఢిల్లీకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. రాత్రి 11:30 సమయంలో చంద్రబాబు అమిత్ షా నివాసానికి వెళ్లారు. అనంతరం అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. వీరి భేటీ సుమారు గంట పాటు కొనసాగింది. ఏపీలో రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏను బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. ఇక ఏపీలో బీజేపీ తెలుగుదేశం పొత్తు కుదిరితే బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్న సీట్ల గురించి కూడా అమిత్ షా ఆరా తీసినట్లు తెలుస్తోంది. గతంలో ఎన్డీఏను బలోపేతం చేసినట్లుగానే ఇప్పుడు సహకరించాలని చంద్రబాబును అమిత్ షా కోరినట్లు సమాచారం. అమిత్ షాతో భేటీకి ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీజేపీకి దేశ ప్రయోజనాలు ముఖ్యమైతే తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్లిపోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొద్ది నెలల క్రితం అమిత్ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, మాజీ ఎంపీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ తదితరులు చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కీలక దశకు చేరుకుంటున్నాయి. ఈ రోజు ఢిల్లీ వేదికగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి సుమారు గంట పాటు బీజేపీ అగ్రనాయకత్వంతో చంద్రబాబు సమావేశమయ్యారు. అమిత్ షా నివాసంలో అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో ఈ ముఖ్యంగా ఎన్డీఏలో చేరిక, అలాగే ఇటు టీడీపీ, బీజేపీ అలాగే జనసేన ముఖ్యంగా కలిసి ముందుకెళ్ళడానికి సంబంధించి ఒక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ పిలుపుకి ముఖ్యంగా చంద్రబాబు రాష్ట్ర నాయకత్వంతో చర్చించి, అలాగే ఇటు కేవలం టీడీపీ ఒకటే కాదు 3 పార్టీలు ముఖ్యంగా ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లాలని చెప్పి భావిస్తున్న తరుణంలో ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పిలిపించబోతున్నట్లుగా సమాచారం. సో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు షెడ్యూల్ కూడా ఈ రోజే ముగుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఉదయం 9:30కి ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది. సో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో ముఖ్యంగా చర్చలు జరుపుతారా, లేక 3 పార్టీలకు సంబంధించిన నేతలు మరోసారి కలిసి ఈ రోజు దీనిపైన నిర్ణయం, పొత్తులపై తుది నిర్ణయం తీసుకుంటారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. సో ఖచ్చితంగా దేశ ప్రయోజనాల కోసం బీజేపీ పనిచేస్తోంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పనిచేస్తోంది. సో 5 ఏళ్ల కాలంలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయింది. సో కలిసి ముఖ్యంగా 2014లో ఏ విధంగా అయితే టీడీపీ అలాగే బీజేపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విభజిత రాష్ట్రానికి ముఖ్యంగా న్యాయం చేసే విధంగా ఏ విధంగా పాలన అందించిందో ఆ దిశలో మళ్ళీ ముఖ్యంగా కలవాల్సిన అవసరం ఉంది అన్న అవగాహనకైతే 3 పార్టీలు వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా నిన్న రాత్రి జరిపిన కీలక చర్చలు కి సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇటు ఎంపీలతో కూడా సుదీర్ఘంగా చంద్రబాబు ఢిల్లీలో మంతనాలు జరిపారు. నిన్న కనకమేళ్ల రవీంద్ర కుమార్ అలాగే గల్లా జయదేవ్తో పాటుగా రామ్మోహన్ నాయుడు, ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ముఖ్యంగా ఆ పార్టీకి దూరమైన రఘురామకృష్ణరాజు అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా వీరి మధ్య చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ విషయానికి వస్తే కనుక ఖచ్చితంగా టీడీపీతో కలిసి ముందుకెళ్తే కనుక మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అన్న సర్వేలు సంబంధించిన అంశాన్ని కూడా ఇటు అమిత్ షా వద్ద నేతలు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పూర్తిగా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుంది. 3 పార్టీలు కలిసి వెళ్తే కనుక అది ఏపీ ప్రయోజనాలకు ముఖ్యంగా ఏ విధంగా ఎన్డీఏ ద్వారా 400కు పైగా స్థానాలు సాధించాలి అని చెప్పి బీజేపీ ప్రధాని మోడీ భావిస్తున్నారు. సో ఆ లక్ష్యానికి కూడా చేరుకునే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని కూడా అమిత్ షా అలాగే జేపీ నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. సో ఇటు ఇండియా కూటమి ఒక పక్క బలహీనపడుతుండడం, అలాగే ఎన్డీఏ కూటమిని ముఖ్యంగా మరింత బలపరుచుకునే దిశగా కూడా బీజేపీ ఆలోచనలు చేస్తుంది. అందుకే ఎన్డీఏకి దూరమైన వారిని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే గతంలో కూడా చంద్రబాబు ఇటు జేపీ నడ్డా, అమిత్ షాని గత
ఏడాది జూలై 3వ తేదీన కలవడం జరిగింది. కానీ ఆ సమావేశానికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. నిన్న రాత్రి జరిగిన సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యంగా పిచ్చాపాటిగా మీడియాతో మాట్లాడిన వివరాలే తెలుస్తున్నాయి. కానీ అధికారికంగా ఇటు టీడీపీ కానీ బీజేపీ కానీ ఈ సమావేశానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు కూడా వెల్లడించలేదు. అయితే ఈ ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో భాగస్వామ్య పక్షం జనసేన కూడా అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వచ్చి ముఖ్యంగా బీజేపీ అధిష్టానంతో చర్చలు జరిపిన తర్వాత దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన, ఎందుకంటే 3 పార్టీల మధ్య పొత్తు కాబట్టి కేవలం టీడీపీతో మాట్లాడి ముఖ్యంగా దీనిపైన నిర్ణయం వెల్లడించే ముందు ముఖ్యంగా పొత్తులకు సంబంధించి ముందుకెళ్లాలంటే సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం చాలా కీలకంగా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, అలాగే లోక్సభ సెగ్మెంట్ లో 25 స్థానాల్లో ఎవరెన్ని స్థానాలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి సో ప్రాథమికంగా అయితే ముఖ్యంగా కలిసి వెళ్తే మంచి జరుగుతుంది అన్న ఒక అవగాహనకు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన తుది నిర్ణయానికి సంబంధించి ఇటు రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో చర్చలు జరపడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని, అది రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకటించాలా లేక ఢిల్లీలో ముఖ్యంగా బీజేపీ మా భాగస్వామ్యాలు మేము బలం పుంజుకున్నామని చెప్పి జాతీయ స్థాయిలో బీజేపీ ప్రకటిస్తుందా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇటీవల చూసాం మనం జేడీయూ బీహార్ రాజకీయ పరిణామాలు మేము ఎన్డీఏలో చేరుతున్నామని చెప్పి ఇటు బీహార్ నుంచే వాళ్ళు సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏలో చేరినట్లుగా నితీష్ కుమార్ ప్రకటించడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు అఫీషియల్ గా చంద్రబాబు మళ్ళీ ఒకవేళ ఎన్డీఏలోకి వస్తే కనుక ఖచ్చితంగా ఆ ప్రకటన రాష్ట్రం నుంచే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్ గోపి.